ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియచేయండి. ఉండ్రాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి సువార్త అందించాలి అనే ఆలోచనతో ప్రారంభించాం. ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం. అందుకే మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని మందరకు కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో ప్రియులారా, మానవునికి మరి దేవుని రాకడ సమీపిస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కనుక ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మనం చాలా విషయాలు ధ్యానం చేస్తూ, వ్యక్తి సిద్ధపడాలని ధ్యానం చేస్తూ, మరి యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనములో నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవని వాక్యం చెప్తుంది. కనుక మనకున్నటువంటి గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని తొలగించుకోవాలి. మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకుంటూ వచ్చాం. మన శరీరము మొదటి గుడారం. మన శరీరం నుండి దుర్మార్గాన్ని మనం తీసివేసుకోవాలి. రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు. మన ఇంటిలో అన్యాయంగా అక్రమంగా సంపాదించింది ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదు. అది దుర్మార్గత. కనుక ప్రియులరా, మూడవ గుడారం దేవుని యొక్క మందిరం. దేవుని మందిరములో పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని మందిరములో ఉండే దుర్మార్గత, దేవుని మందిరములో ప్రియులరా దేవుని క్రమం జరగాలి, దేవుని పద్ధతి జరగాలి. దేవుని మందిరములో ప్రియులరా, మరి మనమందరం కూడా ఆయనకు స్తుతి ఆరాధన జరిగించే వారముగా ఉండాలని వాక్యం చెప్తూ, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము, దానిని మీరు దొంగల గుహగా చేశారని ప్రభువారు చెప్పిన రీతిగా ఈనాడు దేవుని మందిరాలు మరి దొంగల గుహగా మారిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. అల్లరితో కూడిన ఆటపాటలు, కార్యక్రమాలు దేవుని మందిరంలో జరుగుతున్నాయి. 4వ గుడారము దేవుని యొక్క సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘములో ఉండే దుర్మార్గతను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని సంఘములో ఉండేటువంటి దుర్మార్గత. మనం దేవుని సంఘానికి వెళ్తున్నాం, ఆరాధిస్తున్నాం, వస్తున్నాం. కానీ దేవుని సంఘములో ఉండేటువంటి దుర్మార్గతను మన గురించి చాలామంది ఆలోచించడం లేదు. చాలామంది దుర్మార్గతను గమనించడం లేదు. మనకి తెలియకోకుండానే దేవుని సంఘంలో ఉండే దుర్మార్గతను మనం
ఒక రకంగా మనం ప్రోత్సహిస్తూ ఉంటున్నాం. కనుక దేవుని వాక్య ఆధారంగా దేవుని సంఘములో ఉండేటువంటి దుర్మార్గత ఏంటి? దేవుని సంఘములో ప్రియులరా ఏక మనసు ఉండాలి, ఏకాత్మ ఉండాలి, విశ్వాసుల మధ్యలో సమాధానం ఉండాలి. కనుక అటువంటి సమాధానం లేకపోతే దుర్మార్గత. సంఘముగా మనం కూడుకుంటున్నాం కానీ మరి సంఘములోని వ్యక్తుల యొక్క మనసులు మరి కలిసి ఉండడం లేదని అది గమనిస్తూ ఉండాలి. సంఘములో ఏక మనసు ఉండాలి. సంఘములో ప్రియులరా మరి సమాధానం లేకుండా, ఏక మనసు లేకుండా ఈనాడు విశ్వాసులైన వారు ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నారు. ప్రభు బల్లలో పాల్గొంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సమాధానం లేకుండా కుటుంబంలో సమాధానం, దేవుని బిడ్డలతో సమాధానం, దైవ సేవకుడితో సమాధానం, పొరుగువారితో సమాధానం లేకుండా ఈనాడు ప్రభు బల్ల దగ్గరికి వచ్చి పాలు పంపులు పొందుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అది దుర్మార్గత. సంఘములో ఉండే దుర్మార్గతను మనం తొలగించుకోవాలి. సంఘములో ప్రియులరా అపోస్తుల బోధ ఉండాలని నేర్చుకుంటూ వస్తున్నాం. ఆది సంఘములో అపోస్తుల బోధ ఉంది. అపోస్తుల బోధను బట్టి సంఘానికి క్షేమం కలిగింది, సంఘం విస్తరించబడింది. అపోస్తుల బోధ ప్రియులరా వారు మరి ఏమైతే చూశారో, ఏమైతే విన్నారో, ఏదైతే దేవుడు వారికి బయలుపరిచాడో అదే వారి సంఘానికి బోధిస్తున్నారు. మరి విశేషంగా అపోస్తుల బోధ ఎటువంటిదంటే ఆత్మలు కదిలించబడ్డాయి. పేతురు గారి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. ఆత్మలు రక్షించబడ్డాయి, ఆత్మలు కదిలించబడ్డాయి. అటువంటి బోధ ఈనాడు సంఘాల్లో ఉండాలి. ప్రియులరా ఈనాడు దైవజనులైన వారు స్వలాభం కోసం, సప్రయోజనం కోసం, లేకపోతే ఆర్థిక ప్రయోజనాల కోసం మరి వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోకుండా దానికి కొంత కలిపి వాక్యములో కొంత తీసివేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక అపోస్తులు ఎటువంటి బోధ చేశారంటే దేవుడు వారికి ఏమైతే బయలుపరిచాడో, సంఘానికి ఏదైతే బోధించమన్నాడో అదే సంఘానికి బోధించారు. వారు సొంత మాటలు కానీ సొంత ఆలోచనలు కానీ బోధించలేదు. కనుక అపోస్తుల బోధ ఇంకా ఎటువంటిది, ఏ విధంగా బోధించారు అనేది మనం గమనించాలి. ఈ మాటలు వింటున్న నీవు ప్రియులరా, నీవు వెళ్తున్న సంఘములో అపోస్తుల బోధ ఉంటుందా? సంఘములో దిద్దుబాటు ఉందా? దైవజనుడు సంఘములో ఉన్నటువంటి తప్పిదాన్ని ఖండిస్తున్నాడా? తప్పు చేసిన వారిని సరిచేస్తున్నారా అనేది మనం ప్రశ్నించుకోవాలి. సంఘములో దిద్దుబాటు ఉండాలి. దిద్దుబాటు లేకపోతే అది సంఘానికి ఆరోగ్యకరమైనది కాదు. పులిసిన పిండి వలె సంఘమంతా కూడా పాడైపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి దుర్మార్గత, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టివారిని మీరు వెలివేసిన వారు కారంటున్నాడు. మీరు సంతోషిస్తున్నారు అటువంటి వాడిని బట్టి. కనుక పౌలు వలె సంఘంలో దిద్దుబాటు చేస్తూ ఉండాలి. సంఘాన్ని తప్పు చేసిన వారిని గద్దించాలి, హెచ్చరించాలి, సరిచేయాలి. లేకపోతే సంఘంలో అది ఒక పులిపిండిలాగా, కొరుకుడు పుండులాగా సంఘం అంతా కూడా వ్యాపించి సంఘం పాడైపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. అపోస్తుల బోధ ఇంకా ఎటువంటిదంటే 2 కొరింథీ పత్రిక 4:6 మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనటలేదు కానీ యేసుక్రీస్తుని గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అపోస్తుల బాధ ఎటువంటిదంటే వారు బోధించేటప్పుడు వారి గురించి చెప్పుకోవడం లేదు. మమ్మల్ని గురించి మేము చెప్పుకోవడం, ప్రకటించుకోవడం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సువార్త మేము ప్రకటిస్తున్నాము కానీ మా గురించి కానీ, మేము చేసిన అద్భుతాల గురించి కానీ, మేము చేసిన స్వస్థతల గురించి కానీ, మా పర్యటనల గురించి కానీ, మా మిషనరీ ప్రయాణాల గురించి కానీ చెప్పడం లేదు.
సంఘంలో మా గురించి మేము చెప్పుకోకుండా మేము మరుగైపోతున్నాం. సంఘంలో మేము ఎవరి గురించి చెప్తున్నామంటే యేసుక్రీస్తుని గురించి సువార్త మేము చెప్తున్నాం, కానీ మా గురించి మేము చెప్పుకోవడం లేదు. చెప్పుకోవడానికి మా గురించి చాలా ఉంది, కానీ మేము మా గురించి చెప్పుకోము. అది చెప్పుకునే స్థలము వేరుగా ఉంది. అది దేవుని సన్నిధి, దేవుడు మరి బిడ్డలు ఉండేటువంటి స్థలం. అది దేవుని సన్నిధానంలో దేవుని మాటలే మనం చెప్పాలి, కానీ మన గురించి కానీ ఇతరుల గురించి కానీ మరి వేరే విషయాలు కానీ ప్రస్తావించకూడదు మన బోధలో. అది మనం జాగ్రత్త పడాలి. అపోస్తలుల బాధ ఎటువంటిదంటే తమ గురించి వారు చెప్పుకోవడం లేదు, కానీ దేవుని గురించి ఏం చెప్తున్నారు? ఆయన ప్రభువని రక్షకుడని ప్రకటిస్తున్నారు. వారి గురించి ఏం చెప్పుకుంటున్నారు. ఏం చెప్పుకుంటున్నారంటే మేము క్రీస్తు యేసునందు మీకు పరిచారకులము. మేము మీకు పరిచారకులమే, దాసులమే. మేము మీద అధికారులు కాదు, మీ మీద నాయకులు కాదు. మీకు పరిచారం చేసేవారమే. కానీ క్రీస్తు యేసు గురించి వారు చెబుతూ ఆయన ప్రభువు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడని ప్రకటిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, యేసయ్య కూడా తాను జీవించిన 3.5 సంవత్సరాలు చెప్పిన బోధల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన గురించి చెప్పుకోలేదు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. కానీ ఆయన బోధలు ఎప్పుడు కూడా నేను లాజర్ని లేపాను, కుష్ఠరోగిని బాగు చేశాను, గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాను అని ఎప్పుడు కూడా ఆయన చెప్పుకోలేదు. తను ప్రచారం చేసుకోలేదు, తన గురించి పబ్లిసిటీ చేసుకోలేదు. యేసయ్య ఆ విధంగా చేశాడు. తన గురించి ఎప్పుడు కూడా తన గొప్పతనం గురించి, తాను చేసిన స్వస్థతల గురించి కానీ ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆయన తాను మరుగైపోయాడు. పరలోక సంబంధమైనటువంటి సువార్త ఆయన చెప్పాడు, కానీ ఆయన చేసిన అద్భుతాల గురించి ఏనాడు కూడా ఆయన చెప్పలేదు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మరి యేసుప్రభువు వారి శిష్యులు కూడా, అపోస్తలులు కూడా అదే చేశారు. అపోస్తలులు కూడా ప్రియులారా వారు క్రీస్తుని గురించి ప్రకటించారు. పౌలు ఏమంటాడో తెలిసిన, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామంటారు. తాము చేసిన అద్భుతాల గురించి కానీ స్వస్థతల గురించి కానీ వారేమో ఎక్కడా కూడా చెప్పలేదు. బైబిల్లో మనం చూడగలుగుతాం. తాము గొప్పతనాన్ని గురించి ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. మేము అది చేసాం, ఇది చేశామని ఎప్పుడు కూడా వారు చెప్పుకోలేదు. వారి బోధ ఎప్పుడు కూడా మారు మనసు గురించి, ఆత్మల సంపాదన గురించినటువంటి బోధ చేసిన పరిస్థితులు మనం చూస్తాం. గమనించండి, మరి పౌలు గారు కూడా అదే చేశాడు. పౌలు ఏమంటాడంటే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. పౌలు ద్వారా కూడా ఎన్నో అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి. కానీ పౌలు తన మిషనరీ ప్రయాణాలు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. నేను ఎన్నో సంఘాలని కట్టాను, ఎన్నో ఆత్మలు సంపాదించాను అని ఎప్పుడు కూడా పౌలు చెప్పుకోలేదు. పౌలు ఆత్మల కొరకు ప్రయాసపడ్డాడు, ఆత్మలను దేవుని కొరకు సంపాదించాడు. సువార్త చెప్పాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. భారము కలిగి సువార్త పని చేసిన పౌలును మనం చూడాలి. పౌలు గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఆయన పడిన శ్రమల గురించి, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసినటువంటి ప్రయాణాల గురించి, పొందిన శ్రమలన్నిటిని బట్టి ఆయన చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఎప్పుడు కూడా తన గురించి చెప్పుకోలేదు. ప్రియులారా, పేతురు గారు కూడా అదే చేశారు. పేతురు కూడా ఆయన చేసిన అద్భుతాల గురించి చెప్పలేదు. తన బోధలో ఎప్పుడూ కూడా యేసుప్రభువు వారి యొక్క సువార్త గురించి చెప్పారు, కానీ మరి వేరే విషయాలు వారి బోధలో లేనట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, ఈనాడు స్థానిక సంఘంలో ఉన్న దైవజనులు ఎటువంటి బోధ చేస్తున్నారు, నువ్వు ఎటువంటి బోధ వింటున్నావు అనేది గమనించాలి. అపోస్తలులు కానీ, పౌలు కానీ, యేసయ్య కానీ తప్పునెప్పుడు కూడా ఖండించారు. వారు యేసయ్య తప్పిదాన్ని ఖండించాడు,
పాపాన్ని ఖండించాడు. పౌలు గారు కూడా అదే ఖండించాడు, తప్పిదాన్ని ఖండించాడు. ఈ విధంగా ప్రియులరా మనం వెళ్ళే సంఘాల్లో దిద్దుబాటు ఉండాలి. తర్వాత వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి సేవకులు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మరి కొంతమందికి బాధ అనిపిస్తుందేమో కానీ, గుచ్చుకుంటుందేమో కానీ అది వారికి ఆశీర్వాదకరమైన సంగతి. కనుక వాక్యం గుచ్చుకున్నప్పుడు దాని ప్రకారంగా మనం జీవించాలి. ట్యాబ్లెట్ మింగడానికి చేదుగానే ఉంటుంది. చేదుగా ఉందని దాన్ని ఊసేయం. చేదుగా ఉన్న ట్యాబ్లెట్ని మనం మింగితే అది మనలో ఆరోగ్యకరంగా అది మనకి పనిచేస్తుంది. వాక్యం కూడా అంతే, వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ దాని ప్రకారంగా మనం జీవిస్తే అది మన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదానికి కారణమవుతుంది. ప్రియులరా, అపోస్తలులు ఎవరు కూడా తమ గురించి కానీ, తాము చేసిన కార్యాల గురించి కానీ, తాము చేసినటువంటి స్వస్థతల గురించి కానీ ఏమీ కూడా ఎవరికి చెప్పలేదు. గమనించండి ప్రియులరా, అటువంటి బోధ ఈనాడు సంఘములో ఉండాలి. ఈనాడు సంఘాలు మరి అరగంట ప్రసంగం చేస్తే 15 నిమిషాలు తన గురించే, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, నాకు శాలువా కప్పారు, నాకు అది చేశారు, ఇది చేశారు, ఆ స్వస్థత జరిగింది, ఈ స్వస్థత చేశానని చెప్పిన పరిస్థితి మాటలే మనం చూస్తాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ప్రియులరా, మరి ఎవరికైతే ప్రార్థన చేశారో వారిని మైక్ ముందు నిలబెట్టి, కెమెరా ముందు నిలబెట్టి వారి చేత సాక్ష్యాలు చెప్తున్న పరిస్థితులు, దైవజనుడు వల్ల నేను స్వస్థత పొందానని చెప్పిస్తున్న సాక్ష్యాలు మనం వింటున్నాం. మంచిదే, దేవుడిని నేను వాడుకుంటున్నాడు, కానీ నువ్వు చేసిన వాటిని నువ్వు చెప్పకూడదు, చెప్పనవసరం లేదు. గనుక ప్రియులరా, అపోస్తలుల బోధ అటువంటిదని మనం గమనించాలి. ప్రియులరా, ఇంకా సంఘములో ఇంకా ఎటువంటి బోధ ఉండాలి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఈనాడు మనం వెళ్తున్న సంఘములో దిద్దుబాటు ఉండాలి, తప్పును ఖండించాలి. ప్రియులరా, బోధకుడు తన గురించి కాదు కానీ దేవుని గురించినటువంటి వాక్యాన్ని మనం వివరించే వారముగా ఉండాలనే వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. కనుక మరి అపోస్తలుల బోధ, మేమైతే మీకు క్రీస్తునందు పరిచారకులమే, సేవ చేసేవారమే, ఎంత తగ్గించుకుంటున్నారో చూడండి. తగ్గించుకున్న సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం వెళ్తున్న సంఘంలో అపోస్తలుల బోధ ఉండాలి. గమనించండి ప్రియులరా, ఈనాడు మరి సంఘములో ఎటువంటి బోధ ఉంటుంది, దేవునికి మహిమకరమైనటువంటి బోధ, ఉన్నవారికి మరి ఆశీర్వాదకరమైన బోధ ఉంటుందా లేదా అనేది మనం ఒకసారి గమనించాలి. మన బోధలో ప్రియులరా మన గురించి చెప్పడం అనేది దుర్మార్గం. మన బోధలో ప్రియులరా సువార్త చెప్పకపోవడం, సువార్త తప్ప వేరే విషయాలు, తప్పుడు బోధలు చెప్పి, కపటమైన మాటలు చెప్పి బోధ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గమనించండి, ఈనాడు సంఘాల్లో అపోస్తలుల బోధ ఉండాలి. ఇంకా ఆది సంఘము ఎటువంటివి చేసింది, ఆ సంఘములో ఎటువంటి బోధ ఉండాలి అనేది కూడా మనం గమనించాలి. సంఘము దాతృత్వము కలిగిన దానిగా ఉంది సంఘం. ఆది సంఘంలో దాతృత్వం ఉంది. వారిలో బీదలు ఉన్నారు, మరి లేమి కలిగిన వారు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ఎంతోమంది ఆర్థికంగా వెనుకబడి ఉన్న పరిస్థితుల్లో ఆది సంఘంలోని వారు ప్రియులారు ఏం చేశారంటే, గమనించండి, వారు కలిగినటువంటి సమస్తము కూడా, వారు కలిగినటువంటి సమస్తమంతా కూడా స్థిరాస్తులు చరాస్తులు అమ్మి సంఘములోకి తీసుకొని వచ్చారు. వారందరూ కూడా సమిష్టిగా పంచుకున్నారు. సంఘములో ఆర్థిక సమానత్వం ఉండాలి, ఎవరు కూడా బీదలు ఉండకూడదు, ఎవరు కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండకూడదు ఎవరికి కూడా అనే ఆలోచన, నాది నేను అనేది తత్వం లేకుండా మనందరిది ఇది అనే ఆలోచన కలిగి
సంఘములో వారు కలిగినదంతా కూడా అమ్మి దేవుని సన్నిధికి తీసుకొచ్చి వారు సమిష్టిగా పంచుకున్నారు. కనుక వారిలో ఎవరికి ఏమీ కూడా కొదువు లేకుండా ఉండదని వాక్యంలో మనం చూస్తాం. కనుక సంఘములో బేదలైన వారిని మనం దాతృత్వం కలిగి వారికి సహాయం చేసేవారుగా ఉండాలి. ఆ సహాయం చేయడంలో ప్రియులరా మన శక్తికి మించింది చేయమంటం లేదు. మనం ఎంతైతే చేయగలుగుతామో, ఏదైతే వారికి సహాయం చేయగలుగుతామో అది చేస్తే చాలు. కారణం ఏంటంటే యేసుప్రభువు వారు గొర్రెలతో అన్నాడు, అయ్యా నేను ఆకలితో ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు, వస్త్రాలు లేకుండా నాకు వస్త్రాలు ఇచ్చారు, చెరసాలు ఉన్నప్పుడు నన్ను దర్శించారు. అయ్యా మేము నీకెప్పుడు ఆహారం పెట్టాం, మేము నీకెప్పుడు వస్త్రాలు ఇచ్చామన్నప్పుడు అల్పులలో ఒకనికి మీరు చేశారు కనుక నాకును చేసినట్టు. కనుక అల్పులైన వారికి మనం సహాయం చేసినప్పుడు, అది సహోదర ప్రేమ మనం పంచి ఇచ్చినప్పుడు ప్రియులరా మనం ఇతరులను ప్రేమించిన వారముగా ఉందాం. కనుక ఇంకొక సంఘం కూడా ఏం చేసిందో ప్రియులరా, మరి సంఘం దాతృత్వం కలిగిన దానిగా ఇతరులకు సహకరించేవా దేవుని పరిచర్య కోసం, దేవుని సేవకుల కోసం, తోటి విశ్వాసుల కొరకు సహకరించేదిగా ఉండాలని మనం గమనించాలి. గమనించండి, అపోస్తలుడైన పౌలు మాదిసోనియా సంఘం గురించి చక్కని సాక్ష్యం చెప్తున్నారు. ఆ మాదిసోనియా సంఘంలో వారు ఏమి చేశారో, ఆ సంఘంలోని ప్రజలందరూ కూడా బేదలైన వారే. ఆ సంఘంలోని వారందరూ కూడా రోజు కూలీ చేసి బ్రతికేవారు. ఆర్థికంగా ఎవరు కూడా బలం కలిగిన వారు లేరు. ఏనాటి బత్తం ఆనాడు సంపాదించుకునేవారు. అటువంటి పేదవాళ్ళైనటువంటి ఆ సంఘం వారు ఏం చేశారంటే 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. సంఘంలోని వారందరూ కూడా ధనవంతులు కాదు, అందరూ పేదవారే. కానీ పౌలు ఏమంటాడంటే వారు కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయములోను మనఃపూర్వకముగా ఇచ్చారు. పరిచర్యలో పాలు పంపులు పొందడానికి వారి యొక్క దాతృత్వం కొద్దీ కూడా వారు పరిచర్యకి ఎలాగిచ్చారు? బలవంతంగా ఇవ్వలేదు, ఎవరో మరి చెప్తే ఇవ్వలేదు, కానీ వారు ఇష్టపూర్వకంగా, ఇది నేను దేవుని సేవ కొరకు ఇస్తున్నాను, దేవుని పరిచర్య కోసం ఇస్తున్నానని చెప్పి మనఃపూర్వకంగా దేవుడు వారిని ప్రేరేపించిన కొలది కూడా వారు దేవుని పరిచర్య కోసం ఇచ్చారు. నిరుపేద సంఘం సేవా పరిచర్య కోసం, సువార్త పరిచర్య కోసం, దేవుని సేవకుని కోసం వారు దాతృత్వం కలిగి ఇచ్చినట్లుగా మనం చక్కని సాక్ష్యం చెప్పాడు పౌలు. ఇంకా ఏమంటాడంటే పౌలు, సువార్త పరిచర్యల కొరకు తమ సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు, వారు శక్తికి మించినది ఇచ్చారు. కనుక ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ అంటే వారి అవసరాలను కూడా ప్రక్కకు పెట్టి దేవుని పరిచర్య కోసం, దేవుని సువార్త కోసం, దేవజనుని అవసరం కోసం వారు పరిచర్య కోసం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఫిలిప్పీ పత్రికలు ఏమంటాడంటే ప్రతివారు తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, కానీ దేవుని కార్యములను ఎవరు కూడా చూడడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. సువార్త ఎలా జరుగుతుంది, వాక్య పరిచర్య ఎలా జరుగుతుంది, పరిచర్య ఎలా జరుగుతుంది అనేది ఎవరు కూడా గమనించరు. ప్రతి వారు కూడా తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు. కనుక మాదిసోనియా సంఘం వారు సామర్థ్యం కంటే ఎక్కువగా ఇష్టపూర్వకంగా, ప్రియుల బలవంతంగా ఇవ్వలేదు కానీ ఇష్టపూర్వకంగా వారు పరిచర్య కోసం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక వారి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా మరి బలంగా లేకపోయినప్పుడు కూడా వారు ఇచ్చారు. చివరిగా ప్రియులారా
వారు ఇంకేమి 2 కొరింథీ పత్రిక మరి 8వ వచనంలో ఆ సంఘం గురించి పౌలు సాక్ష్యం చెబుతూ, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనురి, ఇంతగా చేదురని మేము అనుకొనలేదు. ఇంత సహాయం చేస్తారని ఎప్పుడు కూడా మేము అనుకోలేదు. మా సోనియా సంఘం వారు పరిచర్య కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని సేవకుని కోసం ఇంతగా సహాయం చేస్తాం ఎప్పుడు కూడా ఊహించలేదు. అంతగా వారు దాతృత్వం కలిగి దేవుని పరిచర్య కోసం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, నీవు వాక్యం వింటున్నా, నీవు ఎంతసేపు నీ గురించే ఖర్చు పెట్టుంటావు, కానీ దేవుని పరిచర్య కోసం కానీ, సభలు జరుగుతున్నప్పుడు, లేకపోతే దైవజనుడు అవసరాలు ఉన్నప్పుడు, దైవజనుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పరిచర్య కోసం కానీ, సభల కోసం కానీ, మందిర సంబంధమైన కార్యక్రమాల కోసం కానీ ఎప్పుడైనా ఏనాడైనా నీవు దాతృత్వం కలిగి ఇచ్చా, మనపూర్వకంగా సంతోషంగా ఇచ్చిన సందర్భాలు నీకు ఎప్పుడైనా ఉన్నాయా? గమనించాల్సింది, దేవునికి ఇచ్చిన వారెవరు కూడా నష్టపోరు. దేవునికి మనం కొంత ఇస్తే దానికి అనేక రెట్లుగా దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడని మనం గమనించాం. కనుక ప్రియులరా, మాదిసోనియా సంఘాన్ని బట్టి పౌలు సక్కని సాక్ష్యం చెప్పారు. ఎంతగా ఇస్తారని అనుకోలేదయ్యా. వారు ఎంతగా ప్రేమించి, సేవను ప్రేమించి, పరిచర్యను ప్రేమించి, సువార్త నిమిత్తం సేవకునికి వారు ఇచ్చిన సాక్ష్యాన్ని పౌలు చెప్తున్నారు. ఈనాడు అటువంటి సాక్ష్యం నీ సంఘంలో ఉందా? నీ సంఘంలో వారు దాతృత్వం కలిగి పేదలను సహాయం చేస్తున్నారా? అవసరాలు ఉండే వారికి సహాయం చేస్తున్నారా లేదా అనేది మనం ఒకసారి గమనించాలి. సంఘములో పరిచర్య కోసం ఇవ్వకపోవడం దుర్మార్గత. సేవకు సహకరించకపోతే అది దుర్మార్గత. నువ్వు వెళ్తున్న సంఘంలో ప్రియులరా, మాదిసోనియా సంఘముగా ఉండాలి. కనుక దాతృత్వం కలిగిన సంఘముగా నీవు ఉండాలి. అటువంటి దుర్మార్గతను సంఘములో నుండి తొలగించాలి. ఆ విధంగా మనం సహకరిస్తే సంఘాలు ఆశీర్వదించబడతాయి. సంఘాలన్నీ కూడా దేవుని సారూప్యంలోనికి మార్చబడతాయి. కనుక ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే వారం మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీకు వందనాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యం ఉన్న వారందరినీ మీరు దీవించండి. వారిలో ఉండే బలహీనతలు తీసివేయండి. అవసరాలు మీరు తీర్చండి. ఇరుకులో ఉన్న వారికి విశాలత దయచేయండి. చీకట్లో ఉన్న వారికి వెలుగును పుట్టించండి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రుణభారం ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఎటువంటి అవసరాలు ఉన్నారో వారి అవసరాలను తీర్చి నీ రాకడ కొరకు సిద్ధపడేవారిగా చేయమని అడుగుతూ ఉంటున్నాం. మరి నిశ్చితమైతే, నీకు ఇష్టమైతే మేమందరము కూడా మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.